హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ సాటర్డే ఎపిసోడ్. నాగార్జున గారు వచ్చారు. కొన్ని మంచి మంచి పాయింట్స్ అయితే అడిగారు. అంత స్ట్రిక్ట్గా గట్టిగా అడగలేదు, కానీ కొన్ని అడగాల్సిన పాయింట్లన్నీ అయితే అడిగారు. సో ఫస్ట్ రావడమే ఇంకా ఇవాళ ఏఎన్ఆర్ గారి 101వ జయంతి అంట. సో ఆయన సాంగ్తో స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా ఆడియన్స్ని బిగ్ బాస్ చూస్తున్నారా అట్లా అడిగితే ఒక ఆయన ఐఎమ్ ఫ్రమ్ పోలాండ్ అని యాక్సెంట్తో మాట్లాడాడనమాట. సో పోలాండ్లో కూడా చూస్తారా అట్లా ఆడియన్స్తో ఏదో మాట్లాడారు. ఇంకా ఇంకొక అమ్మాయితో మాట్లాడితే ఆమెకి శృతి అంట ఆమె పేరు, ఆమెకి రితు ఇష్టం లేదు, తనుజ గారి ఇష్టము అని చెప్పారు. సో ఇంకా నిన్న ఎపిసోడ్ చూద్దామని నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయింది. బర్నీ గారు అనమాట. నా గేమ్ ప్లాన్ ఎవరికి అర్థం కాల. నేను హరీష్ గారినో మనీష్నో నామినేట్ చేస్తా అనుకొని ఉంటారు, బట్ నేను వేరే వాళ్ళని చేశాను. హరీష్ ఇలా ఆడవాళ్ళు అట్లా మాట్లాడినందుకు హరీష్ గారిని చేస్తా అనుకొని ఉంటారు. ఆర్ మనీష్ని స్నేక్ అది ఇది ఇట్లా అన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని చేస్తా అనుకొని ఉంటారు. బట్ నేను డిఫరెంట్గా వేరే వాళ్ళని చేశా కాబట్టి వాళ్ళు అంటే షాక్ అయ్యారు. నేను ఇంకా నా ఒరిజినల్ గేమ్ రివీల్ చేస్తే వాళ్ళు అసలు లైక్ గట్టిగా ఆడతా అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా సంజన గారు, నాకు అక్కడ స్లీపే లేదు ఆ కెప్టెన్ రూమ్లో. నా సామాన్లు కూడా చేంజ్ చేసుకోవాలి. అక్కడ ఫ్రెండ్స్ లేరు, ఇక్కడ అట్లీస్ట్ మీరు అందరూ ఉన్నారు. నాకు కంఫర్టబుల్గా కూడా లేదు, ఐఎమ్ వెరీ క్లియర్ అన్నట్టు అంటున్నారు అనమాట. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ కటింగ్ చేస్తుంటే నువ్వెందుకు చేస్తున్నావు అట్లా అడిగారు డీమన్ పవన్. నువ్వెందుకు చేస్తున్నావు అన్న కటింగ్ అంటే, కటింగే కదా అని చేస్తున్నాను, రేపు నుంచి చేయొద్దన్నా అంటే ప్రియాని అడిగే చేస్తున్నాను, మీలాగూ అందరు పనులు చేస్తా అంటే ఎట్లా ఆమె ఖాళీగానే ఉన్నారు కదా అని సంజన గారిని అంటున్నారు అనమాట. సరే ఇంకా మమ్మీ ఇట్రా అని ఆమెను పిలుస్తారు సంజన గారిని కట్ చేయడానికి. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ హరీష్ గారు మనీష్ గారు అనమాట. మానిటర్ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ రేషన్ ఎంత పోర్షన్ అవుతుంది, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మానిటర్ చూసుకోవాలి, ఆమె పట్టించుకోవట్లేదు ఇట్లా అంటున్నారు హరీష్ గారు. నాకైతే ఫేవరెటిజంలా ఉంది. మనీష్ గారు అంటున్నారు ఐఎమ్ సీరియస్, అసలు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా పనులు ఇస్తున్నారు, నాకేం ఫస్ట్ నుంచి ఏం పని ఇవ్వట్లేదు, కుకింగ్లో హెల్ప్ చేయనివ్వచ్చు కదా అని హరీష్ గారు అంటున్నారు. మనీష్ గారు చేస్తాను అన్నట్టున్నారు. మరి ఇది అట్లీస్ట్ ఆయన చేస్తా అన్నప్పుడు చేయనివ్వాల్సింది, మళ్ళీ ఓనర్స్ కాబట్టి పని చేయకూడదు అంటారేమో. ఇంకా వాళ్ళకి నమ్మకం లేదు సార్ అట్లా అంటారు మనీష్. హరీష్ గారితో అంటారు, ప్రియాను శ్రీజ గారిని అంటున్నట్టున్నారు. ఇంకా డీమన్ పవన్ వచ్చి చూసుకో అంతా వాళ్ళందరూ కిచెన్లో చాలామంది ఉన్నారు, మిక్స్ అయిపోతున్నారు అన్నట్టు అంటారు. నేను చెప్పాను ఇలా సంజన గారికి ఏమో మాట వినరు, ఇమాన్యువల్ ఏమో నాకు రాదు 2 వచ్చు అంటున్నారు, తనుజ గారికి ఏమో హెల్త్ బాగాలేదు, ఇట్లా ఎవరు లేరు ఇంకా అందుకని ఇట్లా అన్నట్టు చెప్తుంటే మాకు ఇవ్వచ్చుగా అంటున్నారని డిమాండ్ పవన్ చెప్తారు. ఎవరు మనీష్ అడిగాడా అని అడుగుతారు ప్రియా గారు. చేస్తా అన్నాడు ఇవాళకి, ఇంకా ఓకే అన్నట్టు అంటారు ఎవరు డిమాండ్ పవన్ అంటారు. ఇంకా ఫ్లోరా గారు చేస్తున్నారా అని మళ్ళీ కిచెన్లో డీమన్ పవన్ అడుగుతారు. లేదు ప్రాక్టీస్ ఊరికే చూస్తున్నా అన్నట్టు అంటారు అనమాట. మిమ్మల్ని పెడితే మీరు అందరి చేత చేస్తున్నారా, అలా అయితే వాళ్ళనే పెడతాం కదా అన్నట్టు డీమన్ పవన్ అంటారు. సో ఇక్కడ రీతు గారు నువ్వు ఆలోచించాలి, టెనెంట్స్ తక్కువ ఉన్నారు, అందరికీ అన్నీ రావు, సో అందరూ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అంటారు రీతు కూడా. సో అది నేను దాని గురించి అనట్లేదు, ఆర్డర్స్ ఇస్తున్నారా కట్ చెయ్యి అది ఇది కట్ చెయ్యి ఇది చేయి అన్నట్టు చెప్తున్నారు కదా, కట్టింగ్ రాదా అన్నట్టు అంటారు డీమన్ పవన్. కట్టింగ్ అంటే ఆమె వేరే పని చేస్తుంది, ఏం చేస్తుంది ఆమె ఖాళీగానే ఉంది కదా అన్నట్టు అంటారు. నేను ఇక్కడ ఖాళీగా ఉన్నాను, రెడీ అయ్యాను, ఇంకా వచ్చి కిచెన్లోనే ఉన్నా కదా అంటే అసలు కటింగ్ ఇమాన్యువల్కి ఎందుకు ఇచ్చారు, మీకు అసిస్టెంట్ కుక్ సుమన్ ఉన్నారు కదా అని ఇట్లా గొడవ అవుతుంటే నేను అంటే 2 టొమాటోలు వేయాలా ఇట్లా ఏంటని అడుగుతా ఇట్లా అయిపోయింది అన్నట్టు, అయినా ఇమాన్యువల్కి ఎందుకు ఇస్తున్నారు, కట్ చేయి అని ఆర్డర్ చేస్తున్నారు అంటే ఇంకా సంజన గారు సీరియస్ అవుతారు. ఇదే లాస్ట్ టైం నాకు కుకింగ్ ఇవ్వద్దు అన్నట్టు అవుతారు, ఇలా అయితే నేను చేయను అన్నట్టు. ఇంకా ఇక్కడ ఎవరు మళ్ళీ మనీష్ గారు స్టార్ట్ చేస్తారు, తను మానిటర్గా ఉంటే నేను ఫుడ్ ఫ్రూట్స్ తింటాను, కావాలంటే టెనెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ తింటాను,
అన్నట్టు అర్థమవుతుంది. పిన్ టు పిన్ టార్గెట్ చేస్తున్నారు. ఏది తింటున్నా ఇది తక్కువ తిను, ఎక్కువ తిను, ఇట్లా ఏదో ఒకటి పాయింట్ చేస్తున్నారు. నేను తను మానిటర్గా ఉంటే నేను అసలు ఫుడ్డే తిన్నా అన్నట్టు మళ్ళీ మనీ స్టార్ట్ చేస్తారు. హరీష్ గారు అయిపోయారు, మనీ స్టార్ట్ చేశారు అన్నట్టు. అది నాగార్జున గారు కూడా సేమ్ ఇట్లానే అంటారు అనమాట. సో ఇక్కడ ఎవరు ఫ్లోరా గారు థమ్సప్లు దొంగతనం చేసి తీసుకొస్తారు. ఇంకా సంజన గారు అదే ఇద్దరు అనమాట. సంజన గారు నువ్వు కూడా నాలా ప్రొఫెషనల్ అయిపోయావు. అయినా ఇక్కడ నాకు ఈ థమ్సప్ తాగితే చాలా కిక్ వచ్చింది. మనం పబ్లిక్ ఏరియాలో అందరూ ఉన్నప్పుడు తాగాం, ఎవరు చూసుకోలేదు. ఇంకా ఇవి ప్రియా గారు అనుకుంటా, ఆమె చూసుకునిద్ది ఫ్రిడ్జ్లో థమ్సప్లు ఉండవు. ఇలా కాదు, మనం రివర్స్ గేమ్ ప్లే చేద్దాం, మనం తెలియనట్టు ఉందాం అన్నట్టు. వాళ్ళు మనం తెలియనట్టు ఉండేసరికి వీళ్ళేంటి అడగట్లేదు, థమ్సప్స్ పోయినాయని రియాక్ట్ అవ్వట్లేదు ఏంటని వాళ్ళే బయటపడతారు అన్నట్టు ఏదో స్ట్రాటజీ చేసుకుంటారు. అదేం పెద్ద స్ట్రాటజీ అనిపించింది. ఇప్పుడు కనిపించకపోతే వాళ్ళు ఏమన్నా అంటారా, మేము తీసాము మీరు ఎందుకు అడగట్లేదని వచ్చి అడుగుతారా? సో ఇంకా ఇది స్టార్ట్ అయింది సాటర్డే ఎపిసోడ్. అదే నాగార్జున గారు రాగానే ఇంకా డీమన్ పవన్ కంగ్రాట్స్ అని చెప్తారు. చెప్పాక ఇవాళ చూద్దాం ఎవరికి రంగు పడిద్దో అని స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ టాపిక్కే తను క్యాప్టెన్ అవ్వడానికి డిజర్వింగ్గా అని అడిగితే ఇంకా ఎంతమంది డిజర్వింగ్ అనుకుంటున్నారని అడిగితే మనీష్, సంజన, ఫ్లోరా వీళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేయరు. సో ఎందుకు డిజర్వింగ్ కాదు అని మనీష్ని అడుగుతారు. అడిగితే తను స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి బట్ తీసుకోవట్లేదు అన్నట్టు. 15th డే ఇది మానిటర్స్ చేంజ్ తన ఎంతసేపటికి తన బాధ తనది, మనీష్ గారిది. నేను కెప్టెన్ అయ్యాక తను డిజర్వింగ్గా కాదా, రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తున్నాడా లేదా అని అడగట్లేదు. అసలు కెప్టెన్ అవ్వడానికి అర్హుడయ్యాడా, ఆ ప్రాసెస్ కరెక్ట్గా చేశాడా లేదా అయ్యే ప్రాసెస్ అన్నట్టు అడుగుతాడు. ఎస్ సార్ కష్టపడ్డాడు అయ్యాడు అన్నట్టు చెప్తారు. వాళ్ళు ఎంతసేపటికి బర్నీ గారు తీసేసిన పాయింట్ వాళ్ళు అసలు ఐడియానే లేదు. నెక్స్ట్ ప్రియా గారిని అడిగితే ప్రియా గారు కూడా ఏదో చెప్పబోతుంటే అయిన పద్ధతి కరెక్టా కాదా అన్నట్టు అడుగుతారు. ఇంకప్పుడు ప్రియా గారు కూడా ఏం చెప్పరు. అంటే లైక్ ఆ బర్నీ గారిది అసలు వాళ్ళు కౌంటే చేయట్లేదు. ఇంకా సంజన గారిని అడిగితే ఆమె కరెక్ట్గా చెప్తారు. సంజన గారు కూడా ఫస్ట్ ఏదో చెప్పబోయినట్టున్నారు, తర్వాత బర్నీ గారు రీజన్ చెప్తారామా, అది నాకు ఫెయిర్గా అనిపించలేదు, బర్నీ గారిని తీసేయడం ఫెయిర్గా అనిపించలేదు, మేమందరం లైక్ బర్నీ గారిని తీసేస్తే బర్నీ గారు అడగాలి కానీ నువ్వెందుకు అడుగుతున్నావు అని సంజన గారిని అంటే మేమందరం ఈచ్ అదర్ని సపోర్ట్ చేస్తున్నాము, ఇంకా ఆయనకి లేనిది అందుకనే నేను మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడకపోయినా అన్నట్టు చెప్తారు సంజన గారు. ఇంకా బర్నీ గారిని అడిగితే ఎందుకు మాట్లాడలేదని అడిగితే నేను వీకెండ్లో మాట్లాడుతా అన్నాను, ఇంకా సంచాలక్దే ఫైనల్ అన్నారు, ఇంకా అందుకని మీరు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే ఇక్కడ మాట్లాడతారు కదా అని నేను ఇంకా వీకెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఏదన్నా జరిగితే ఇట్లా వీకెండ్ కోసం వెయిట్ చేస్తావా ఆర్ ఏంటి ఇట్లా అడిగితే ఇంకా వాళ్ళు దానిపై కామెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు, టెనెంట్స్కి సపోర్ట్ చేస్తున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు నన్ను. సో అందుకని నేను ఇట్లా వెయిట్ చేస్తున్నాను అన్నట్టు. అంటే దానికి ఆయన గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి కానీ నేను ఫోకస్డ్గానే ఆడాను సార్, బట్ ఫైనల్ డెసిషన్ సంచాలక్ అనడం ఇంకొకటి నాకు అది కూడా ఇంకా ఏం మాట్లాడలేకపోయాను. దానివల్ల కూడా సంచాలక్ది ఫైనల్ డెసిషన్ అయినా నువ్వు క్వశ్చన్ చేయాలి కదా, నీ వాయిస్ నీ వాయిస్ నువ్వు బయటికి తీయాలి కదా అన్నట్టు చెప్తారు. ఇంకా అసలు రితు గారు స్టాప్ అని ఎందుకు అన్నారో ఎవరికన్నా అర్థమైందా అని అడుగుతారు. ఇక్కడ నాకు మొత్తం ఇవాళ ఎపిసోడ్లో కూడా రితు గారిని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. రితు గారు మీరు స్టాప్ అని ఎందుకు చెప్పారు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలా. వేరే వాళ్ళని అడిగారు, రితు గారు స్టాప్ ఎందుకు చెప్పారో ఎవరికన్నా అర్థమైందా అని అడిగితే వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు, బట్ రితు గారిని అడగలా. నాకు ఇంతవరకు ఆన్సర్ దొరకలేదు రితు గారి దగ్గర నుంచి ఆమె స్టాప్ ఎందుకు చెప్పారు అని. సో రితు గారిని స్టాప్ ఎందుకు చెప్పారో ఎవరికన్నా అర్థమైందా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ లేచి తను ముందే చెప్పింది రూల్, తనకి ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే
స్టాప్ చెప్తాను, అప్పుడు మీరు ఆగిపోవాలని చెప్పింది. అలానే దాని ప్రకారం తను కన్ఫ్యూజ్ అయినప్పుడు స్టాప్ చెప్పినట్టుంది, వాళ్ళు ఆగలేదు అందుకని అన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్తాడు. సో ఇక్కడ నాకు ఫస్ట్ రితు గారిని అడగల ఎందుకు స్టాప్ చెప్పారు, ఇది పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు తనకు బదులు. తను కన్ఫ్యూజ్ అయినట్టుంది అందుకని స్టాప్ చెప్పింది అని. కన్ఫ్యూజ్ అయిందో లేదో ఆర్ అదే రీజనో కాదో కూడా మనకు తెలియదు, రితు గారు చెప్తే కానీ మనకు తెలియదు. సో ఇక్కడ రితు గారు మనకి ఎపిసోడ్లో చూపిలా, అంటే ఆమె ఎందుకు స్టాప్ చెప్పారన్న రీజనింగ్ చూపిలేదు. రితు గారు ఒకవేళ కన్ఫ్యూజ్ అయింది అనుకుందాం, రితు గారిని అడిగితే నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అందుకే స్టాప్ చెప్పాను అన్నారు అనుకుందాం. అక్కడ ఏం కన్ఫ్యూజ్ అయ్యారో కూడా చెప్పాలి కదా మనకు, అసలు ఇంతవరకు మనకు అది కూడా డిస్క్లోజ్ అవ్వలేదు. సో సరే వీడియో ప్లే చేస్తా అని వీడియో ప్లే చేస్తారు. ఇంకప్పుడు చూశాక మళ్ళీ అడుగుతారు పవన్ కళ్యాణ్ని, ఇప్పుడు చెప్పు అంటే టీ షర్ట్లు ఎత్తకూడదు అన్నారు, ఎత్తారు, అండ్ స్టాప్ ఇట్ అన్నాక డీమన్ పవన్ కూడా రాశాడు, రంగు రాశాడు అన్నట్టు చెప్తారు. ఇంకా అది మేబీ చూసుకోలేదేమో అన్నట్టు అంటారు. అంటే ఇంకా బట్ ఇక్కడ తనూజ సంజన ఏమంటారంటే మేము చెప్పాము తనకి డీమన్ పవన్ కూడా రాశాడని చెప్తే తను మా మాట వినలేదన్నట్టు చెప్తారు వాళ్ళిద్దరు. ఇంకా మనీష్ నేను యాక్చువల్లీ షర్ట్ ప్రైమరీ రీజన్ ఏమో అనుకున్నాను, అంటే ముందు షర్ట్ తీసింది కూడా ప్రైమరీ రీజన్ ఏమో అనుకున్నాను, బట్ ఇప్పుడు అయితే కొంచెం అన్నట్టు అంటారనమాట. శ్రీజనేమో డీమన్, మాకైతే డీమన్ పవన్కి రాసింది అదే తను రాసింది కనిపించలేదు, బట్ రితు కూడా కనిపించకపోయి ఉండొచ్చు అన్నట్టు మాట్లాడతారు. ఇంకొకటి మనీష్ ఏమంటారంటే ఇది నాకు లాజికల్గా అనిపించింది. మనీష్ ఏమంటారు, మేము డీమన్ పవన్కే సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మేము అపోనెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, అంటే వేరే వాళ్ళ మీద అంటే టెనెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో డీమన్ పవన్ రాస్తున్నాడా లేదా అనేది మేము అబ్జర్వ్ చేయలేదు, సో అది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు సార్ అన్నట్టు అంటాడు. ఇది నాకు లాజికల్గా అనిపించింది. ఇక్కడ నాకు ప్రియా గారు తర్వాత డిస్కషన్లో ఆయన మాతో కదా ఆడాలి వేరే వాళ్ళతో ఎందుకు ఆడుతున్నారు అంటే, ఇక్కడ మనీష్ కూడా ఏమంటారు, మేము అపోనెంట్స్ని చూస్తున్నాం అన్నారు, అంటే ఆబ్వియస్గా బర్నీ గారిని ఆర్ ఇమాన్యుయల్ని చూస్తున్నాం అన్నట్టు అన్నారు. సో అక్కడ వీళ్ళు కూడా ఆయన అపోనెంట్ గానే చూస్తున్నారు కదా, బర్నీ గారిని కూడా అపోనెంట్ గానే చూస్తున్నారు కదా. వీళ్ళకి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు బర్నీ గారు మాత్రం వీళ్ళ మీద అపోనెంట్ ఫీలింగ్ పెట్టుకోకూడదని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. అది 2 ways కదా, మనకు ఆయన అపోనెంట్ అని మనం అనుకుంటాం, బట్ వాళ్ళు మనల్ని అపోనెంట్ అని వాళ్ళు అనుకోకూడదు అనుకుంటే ఎలా. ఇంకా ఇక్కడ డీమన్ పవన్ ఏమంటాడు, ఇద్దరు కలిసి నన్ను అటాక్ చేశారు, ప్రతిసారి ఇదే పాయింట్ తీసుకొస్తారు, ఇద్దరు కలిసి నన్ను అటాక్ చేశారు. ఆబ్వియస్లీ గేమ్లో ముగ్గురు ఉన్నప్పుడు ఫస్ట్ ఒకళ్ళు అవుట్ అయిపోవాలి, అది నువ్వు అయ్యావు, నీ లైక్ బ్యాడ్ లక్ అనాలో వారు ఇంకేమనాలో. ముగ్గురు ఉన్నప్పుడు ఫస్ట్ ఒకళ్ళనే చూస్తారు, అంటే ఒకేసారి ఇద్దరిని అవుట్ చేయాలనుకోరు ఏ కంటెస్టెంట్. సో ఫస్ట్ ముగ్గురులో ఏ ఇద్దరు గ్రూప్ అయినా కానీ ఒకళ్ళు అవుట్ అయిపోతారు. సో ఇప్పుడు సరే డీమన్ పవన్ లాజిక్ ప్రకారం వాళ్ళిద్దరూ తిని మీదకి వచ్చారు, బర్నీ గారును డీమన్ పవన్ ఒకటైనా కానీ వాళ్ళిద్దరు గ్రూప్గా ఇమాన్యుయల్ మీదకి వెళ్ళినట్టే కదా. సో అక్కడ ఎవరో ఇద్దరు గ్రూప్ అయ్యి ఒకళ్ళని తీసేయాల్సిందే. సో అది నువ్వు అయ్యేసరికి నీకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరు గ్రూప్ అయినప్పుడు ఇమాన్యుయల్ కూడా అంతే గొడవ చేస్తాడా? సో ఇక్కడ అయితే డీమన్ పవన్ ఈ లాజిక్ 2-3 సార్లు తీసుకొచ్చారు, ఇద్దరు కలిసి నా మీదకి వచ్చారని. స్టాప్ అన్నప్పుడు ఆయన అంటే ఆయన చేస్తున్నాడని నేను ఆయన అడుగుతారు అనమాట నాగార్జున గారు, అంటే లైక్ నువ్వు కూడా రాస్తున్నావు కదా అన్నట్టు అడిగినప్పుడు నేను రాస్తున్నాను బట్ అదంతా నాకు ఐడియా లేకుండా అయిపోయింది అన్నట్టు చెప్తారనమాట. ఇక్కడ రితుని అడుగుతారు మళ్ళీ, బర్నీ గారిని ఎందుకు తీసేశారు, డీమన్ పవన్ ఎందుకు తీసేయలేదు అని అంటే, ఇంకా బర్నీ ఏమో అడగడు తప్పు ఎవరిది ఇక్కడ అన్నట్టు, అంటే ఇంకా సంచాలక్ది అని బర్నీ గారు అంటారనమాట. ఇంకా ఇట్లా అయితే నువ్వు మంచివాడిగా మిగిలిపోతావా ఇలా క్వశ్చన్ చేయకుండా అంటే, లేదు సార్ నేను క్వశ్చన్ చేస్తాను ఇలాంటివి జరిగినప్పుడు ఈసారి నుంచి అన్నట్టు మాట్లాడతారు బర్నీ గారు. ఇంకా ఇక్కడ ఏమైందంటే రితు గారు డిఫెండ్ చేసుకుంటారు, నేను అంటే ఇది లైక్ కావాలని చేయలేదు,
అండ్ పవన్ కళ్యాణ్ కూడా డిఫెండ్ చేసినట్టున్నాడు, అంటే కావాలని చేయలేదు, బట్ అది ఆయనది చూడలేదు, బర్నీ గారు అదే డీమన్ పవన్ది చూడలేదు, బర్నీ గారిది చూసామన్నట్టు మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు రితు అను డీమన్ పవన్ మాట్లాడుకునేది ఏంటది, ఈసారి నువ్వు కెప్టెన్ అవ్వు అట్లా అన్నట్టు ఆ వీడియో ప్లే చేస్తారు. అదే చాక్లెట్ ఇచ్చింది ఆ వీడియో ప్లే చేస్తే వీడియో ఎలా ఉంది అంటే, వీడియో ఎలా ఉందని అడుగుతారు ఎవరు, నాగార్జున గారు. స్వీట్, అఫ్కోర్స్ స్వీట్గానే ఉంది సార్ అన్నట్టు అంటారు. అలా ఏం లేదు సార్, రితు అలా అనద్దంది, ఫ్రెండ్లీ ర్యాపో అంది అన్నట్టు చెప్తాడు పవన్ కళ్యాణ్. నేను అడుగుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని అడుగుతారు నాగార్జున గారు. ఇక్కడ నాగార్జున గారు అడిగేది ఆ కెప్టెన్సీ దాని గురించి అడుగుతారు. అంటే వీళ్ళిద్దరు ముందే డిస్కస్ చేసుకున్న తర్వాత ఇలా జరగడం దాని గురించి నీ అభిప్రాయం ఏంటి అన్నట్టు. దానికి ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఏమనుకుంటారు, వాళ్ళిద్దరూ అలా కలిసి ఉన్నారు కదా, దాని మీద వాళ్ళిద్దరు బాండింగ్ మీద నీ ఒపీనియన్ ఏంటి, అట్లా వేరే వేరే ఏమన్నా ఉందా వాళ్ళిద్దరి మధ్య, ఇట్లా అడుగుతున్నారు అనుకొని వాళ్ళేది సార్ అలా ఏం అనద్దండి, ఫ్రెండ్లీ ర్యాప్ అన్నట్టు అది చెప్తాడు. సో దానికి ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి అనగానే, ఇంకా తను మేనిఫెస్ట్ చేసింది సార్, ఇలా కెప్టెన్ అవ్వాలని అనుకుంది, బట్ అలా కెప్టెన్ అవ్వడానికి ఇలా చేసే టైప్ అయితే కాదు సార్ ఆ అమ్మాయి అన్నట్టు చెప్తాడు. సో బట్ ఇక్కడ ఓకే అలా కాదు, ఫెయిర్గానే ఆడిద్ది అనుకుందాం, స్టాప్ ఎందుకు చెప్పింది, ఐ వాంట్ టు నో దట్ ఆన్సర్, స్టాప్ ఎందుకు చెప్పింది. సో కన్ఫ్యూజ్ అయ్యానని చెప్తారేమో, ఏం కన్ఫ్యూజ్ అయ్యారో అక్కడ. సో ఇంకా అలా కాదు సార్, జస్ట్ ఫ్రెండ్స్ అంతే, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు అంటారు. ఇంకా మరి ఏమనుకుంటున్నావు అయితే నువ్వు అన్నట్టు అంటే, ఇంకా తనూజాని అడుగుతారు, మీరు దేని గురించి అడుగుతున్నారు సార్ అన్నట్టు తనూజ గారు కూడా అంటారు. అంటే ఫ్రెండ్షిప్ గురించి అడుగుతున్నారా లేకపోతే కెప్టెన్సీ గురించి అంటే, కెప్టెన్సీ గురించేనమ్మా అన్నట్టు ఆయన చెప్తాడు. కెప్టెన్సీ ఇది ఏమనుకుంటున్నాం అంటే, అది అయితే కరెక్ట్ కాదు సార్, కెప్టెన్సీ టాస్క్ది అది ఖచ్చితంగా రాంగ్ చేశారు. మేము పైగా సరే తను చూడలేదు అనుకున్నా, మేము చెప్పాము ఇట్లా డిమాండ్ కూడా పూసాడని మేము చెప్పాము, తను అయినా సరే మేము చెప్పినా పట్టించుకోలేదు, సో రాంగ్ సార్ ఖచ్చితంగా అన్నట్టు తనుజ గారు చెప్పారు. దట్స్ గుడ్, మంచిగా స్టాండ్ తీసుకున్నారు. నెక్స్ట్ సంజన గారు ఏమంటారంటే, రీకెప్టెన్సీ పెట్టాలి, రీమ్యాచ్ పెట్టాలి అన్నట్టు అంటారు. ఇక్కడ శ్రీజ గారు హరీష్ గారికి సంజన గారి మీద బాగుందండి నాకు అనిపించింది. అయితే ముఖ్యంగా శ్రీజ గారికి నాగార్జున గారు కూడా అంటారు సూటిపొట్టు మాటలు అని, అట్లానే మాట్లాడుతున్నారు శ్రీజ గారు అయితే. ముఖ్యంగా అసలు ఎక్కడ దొరికితే సంజన గారిని అక్కడ ఏదో ఒకటి అందామని చూస్తున్నట్టుంది నాకైతే. కెప్టెనే దొంగతనం చేస్తారు, తన్నే తీసేయాలి కదా సార్, మరి కెప్టెనే తను లాస్ట్ వీక్ అంతా కెప్టెన్సీ ఎలా చేసిందో మనకు తెలుసు, మరి తనని కూడా తీసేయాలి కదా, తనని తీసేయలేదు కదా. సో ఇప్పుడు కెప్టెన్ ఇట్లా మిస్టేక్ జరిగిందని ఒకసారి కెప్టెన్ అయిపోయాక ఎలా తీసేస్తాం అన్నట్టు అడుగుతారు. ఇంకా సంజన నువ్వే గెలిపించావు కదా, నువ్వు గెలిపించి ఇంకా మేమేం చేస్తాం, నువ్వు చేసిన పొరపాటుకి అన్నట్టు నాగార్జున గారు అంటారు. నేనే చేశాను సార్, బట్ దానికి అంటే ఇంకా నాగార్జున గారు ఏమంటారంటే, అక్కడ సంజన కెప్టెన్ అయిన టాస్క్లో ఏ మిస్టేక్ జరగలేదు, అక్కడ వాళ్ళ కెప్టెన్సీ టాస్క్లో ఏ మిస్టేక్ జరగలేదు, బట్ ఇక్కడ కెప్టెన్సీ టాస్క్లో మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ దానిలో కూడా లూప్ హోల్ తీసుకొస్తుంది శ్రీజ గారు. అప్పుడు కూడా మరి ఇమాన్యువల్కి అన్యాయం జరిగింది కదా సార్ ఆ టాస్క్లో, ఇప్పుడు అంతే కదా సార్ అన్నట్టు అక్కడ కూడా తీసుకొస్తుంది. ఇంకా ఇక్కడ డీమన్ పవన్ ఒప్పుకుంటున్నాడు, తను వేరే మళ్ళీ మ్యాచ్ పెట్టినా నేను తిరిగి ఆడతానని రెడీగా ఉన్నాడు, ఇక్కడ తనే ఒప్పుకుంటున్నాడు కదా అన్నట్టు అంటారు నాగార్జున గారు. మీ ఇద్దరు ప్రతి దానిలోకి తుత్తు అని వస్తున్నారు అన్నట్టు అంటారు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నువ్వు అంటే ఇక్కడ ఏమనుకుంటున్నావు అంటే, అన్ఫేర్ అయితే జరిగింది సార్, డీమన్ మీద సాఫ్ట్ స్పాట్ ఉంది, అందుకే డీమన్ రాసేటప్పుడే స్టాప్ అంది అండ్ డీమన్ని తీసేయలేదని ఇక్కడ ఒప్పుకున్నారు. ఇది మంచి మాట. అంతేగాని ప్రతి దానిలో ఇక్కడ రీతు గారు నాకు కూడా బర్నీ గారు రాసేది కనిపించలేదు. నేనైతే ముందు నుంచి అనుకుంటున్నాను సార్, ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను డీమన్ కెప్టెన్ అయితే బాగుండదు అనుకున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. నేను అలా మాట్లాడేటప్పటికి నేనే సంచాలక్ అన్న విషయం కూడా నాకు తెలియదు కదా సార్, ఇలా అనుకొని ప్లాన్ చేసుకొని చేయడానికి. సో నేను అంటే అది అలా మిస్టేక్ అయితే జరిగింది, నేను డిమాండ్ రాయడం అయితే చూడలేదు, బట్
ఇది నేను తను అవ్వాలనుకుంటే తను అయితే హ్యాపీ అనుకున్నాను, బట్ తను రాయడము చూడలేదు, బట్ తను రాయడం చూసుంటే ఇట్లా జరిగేది కాదన్నట్టు డిఫెండ్ చేసుకుంటారు. సరే అలా అనుకుంటే కంటెండర్స్ ఎవరు అవుతారు అని డిమాండ్ నేమ్ పుష్ చేసింది ఎవరు అంటే నేనే సార్ అంటారు. ఇంకా అక్కడ బట్ నేను అనుకొని చేయలేదు అన్నట్టు డిఫెండ్ చేస్తారు. ఇక్కడ ఆడియన్స్ని అడిగితే ఆడియన్స్ ఏమంటారంటే ఇక్కడ ప్రియా గారికి శ్రీజ గారికి అయితే ఇక్కడ అట్లీస్ట్ వాళ్ళకి కళ్ళు తెరుచుకోవాలి, అంటే బయట ఎలా ఉందని డైరెక్ట్ హింట్లు ఇస్తున్నారు వాళ్ళు అయినా కానీ నాగార్జున గారితో ఆర్గ్యూ చేస్తున్నారు. ఆర్గ్యూ చెయ్యొచ్చు, ఒక లిమిట్ వరకు చెయ్యొచ్చు, వాళ్ళు ఎంత ఆర్గ్యూ చేస్తున్నారు అనేది మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమైద్ది. సో నలుగురు కలిసి శాడిజం టైప్లో చేశారన్నారు ఆడియన్స్ అయితే. వాళ్ళని ఓనర్స్ని ఎవరిని వీళ్ళని ప్రియా గారిని, శ్రీజ గారిని, మనీష్ గారిని, హరీష్ గారిని శాడిజం అన్న వర్డ్ యూజ్ చేశారంటేనే వాళ్ళకి అర్థం కావాలి అంత మాట ఎందుకు అన్నారు అనేది. వాళ్ళు స్టిల్ నాకు తెలిసి ఏమనుకుంటారంటే మనది పాజిటివ్గానే వెళ్ళుంటుంది. ఇప్పుడు పాత సీజన్స్ అన్నీ చూసుకుంటే కనుక మనకి ఏం చేస్తారు, బయట ఎవరికైతే బాగా ఫాలోయింగ్ వస్తుందో వాళ్ళని కావాలని వీకెండ్ ఎపిసోడ్లో ఏదో ఒక పాయింట్ పెట్టి ఇంకా ఏదో ఒకటి అనేవాళ్ళు మనకు అప్పుడప్పుడు చూసుకుంటే కనుక వీకెండ్ ఎపిసోడ్లో. సో ఇక్కడ మనకు కూడా బయట మంచి ఫాలోయింగ్ వచ్చి ఉంటుంది. అందుకే నాగార్జున గారు ఇంకా మనల్ని వీకెండ్ ఎపిసోడ్లో ఇట్లా అంటున్నారు అనుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో అని డౌట్ వస్తుంది నాకు. లాస్ట్ వీక్ వాళ్ళ నాగార్జున గారు కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకోమన్నట్టే చెప్పారు, స్టిల్ వాళ్ళు అది పట్టించుకోవట్లే. ఈ వీక్ ఇంకా ఆయన మీదకి ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. దాన్ని బట్టి బయట మందే పాజిటివ్ ఉంది కాబట్టి నాగార్జున గారికి కూడా ఎదురు తిరిగి మాట్లాడితే మనది ఇంకా నచ్చుతుంది జనాలకని మాట్లాడుతున్నారా, ఇది నాకు డౌట్ వచ్చింది. అంటే ఇంత ఆలోచించారో లేదో వాళ్ళు నాకు తెలియదు, కానీ నాకు ఇలా డౌట్ వచ్చింది. ఇక్కడ శ్రీజ గారు, ప్రియా గారు ఇలా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఇట్లా పాయింట్ తీసుకురావడం వల్ల, అక్కడ పక్కన కూర్చొని అరవడం వల్ల రితు గారు ఇప్పుడు నేను సెలబ్రిటీస్కి అంటే సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుందేమో అని ఇలా బర్నీ గారిని అవుట్ చేశారు అన్నట్టు జనాలు అంటారు. అది కూడా అందరికీ డౌట్ వచ్చింది యాక్చువల్లీ వాళ్ళు అనడము పక్కన. సో ఇక్కడ రితు అయితే డెఫినెట్లీ ఐ విల్ టేక్ పనిష్మెంట్ ఇట్లా అంటారు. ఇక్కడ నాగార్జున గారేమో మీరు ఫస్ట్ ఏదన్నా ఇలాంటివి జరిగినప్పుడు మీరు అబ్జెక్షన్ పెట్టాలి, క్వశ్చన్ చేయాలి, మీరే అబ్జెక్షన్ పెట్టకపోతే వీకెండ్లో నేను వచ్చి ఎలా సపోర్ట్ చేస్తాను అన్నట్టు అంటారు. ఇది భరణి గారి కోసం అన్నారు. సో ఇక్కడ ప్రియా గారు ఇదే సేమ్ టాస్క్లో భరణి గారు టెనెంట్ అయిన ఇమాన్యువల్తో టీమప్ అయ్యారు. ఇంకా ఇట్లా అంటుంటే నాగార్జున గారు మీ ఇద్దరూ కలిసి సన్నాయి నొక్కుతున్నారు, అంటే ఒకళ్ళని అడిగితే ఒకళ్ళు వస్తారు అన్నట్టు. ఇంకా ఆ వర్డ్ అనడంలో తప్పేంటి సార్, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అట్లనే జరిగింది కదా అన్నట్టు, ఇంకా తప్పేంటి అన్నట్టు అంటూ ఉంటారు. దానికి నాగార్జున గారు అది ముందు వీక్ని ఎలిమినేట్ చేసి ఆడదాం అనుకొని ఉండొచ్చు, అది వాళ్ళ గేము. ఇది హౌస్లోకి రాకముందు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది ఉంది, కానీ ఇక్కడికి వచ్చాక ఓనర్స్ వర్సెస్ టెనెంట్సే అంటే ఇంకా వీళ్ళందరూ క్లాప్స్ కొడతారు. సరే ఇదంతా కాదు, భరణి అను ఇమాన్యువల్ లాస్ట్కి మిగిలారు, అప్పుడు ఏం చేస్తారు భరణి గారు అన్నట్టు. అంటే దానికి ఇమాన్యువల్ని గెలిపిస్తారని చెప్తున్నారు ప్రియా గారు. అంటే వాళ్ళు ఏవేవో ఊహించుకుంటున్నారు అసలు. అంటే ఏంది, భరణి గారు ఇమాన్యువల్ని గెలిపిస్తారు, టెనెంట్స్ని గెలిపించడానికి వచ్చారు, భరణి గారి గేమ్ అంతా టెనెంట్స్ కోసం ఆడుతున్నారు, ఏంటంటే ఊహించుకుంటున్నారు. ఎవరన్నా ఇద్దరు లాస్ట్లో ఉన్నప్పుడు ఎవరిది వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉన్నారంటే భరణి గారు గేమ్ టెనెంట్స్ కోసం సాక్రిఫైస్ చేస్తారు, టెనెంట్స్ కోసం ఏదైనా చేస్తారన్న ఇదిలో ఉన్నారు వాళ్ళు. ఏందో మరి పోనీ ఇది కూడా అడుగుతారు నాగార్జున గారు, మరి నిన్న జరిగిన టాస్క్లో కాలచక్రం టాస్క్లో ఇమాన్యువల్ని భరణి అంతసేపు ఆపాడు కదా, తను అంత గెలిపించేవాడు అక్కడ వదిలేస్తున్నా గెలుస్తాడు కదా, ఎందుకు వదిలేయలేదంటే అక్కడ ఫెయిర్గానే ఆడారు సార్, ఇక్కడ ఇలా ఆడారు అన్నట్టు మాట్లాడతారు. వదిలేయాలన్న ఇమాన్యువల్ని గెలిపించాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ముందు టాస్క్లోనే గెలిపించచ్చు కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారో నాకు అర్థం కాదు.
ఇంకా ఇంకా అదేంటి ఆ రంగుబడిద్ది టాస్క్లో అలా వదిలేస్తేనే జనాలకు డౌట్ వస్తుంది. ఈ టాస్క్లోనే ఆపలేకపోయానంటే ఎవరు అందరూ నమ్మేస్తారు దానిలో. ఆయనకి ఇంక ఇక్కడ ఈజీ కదా. సో నాగార్జున గారు కూడా అక్కడ ఫెయిర్గా ఆడినప్పుడు ఇక్కడ కూడా ఫెయిర్గానే ఆడతాడు కదమ్మా. వాళ్ళ గేమ్ కూడా మీరే ఆలోచించుకొని తను ఇలా చేస్తారు, తను ఇంతే అని మీరే ఎలా ఆలోచించుకుంటారని క్లియర్గా నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు, జనాలతో చెప్పించడానికి చూశారు. మరి ఇప్పుడు అయినా వాళ్ళకి అర్థమైందో లేదో, వాళ్ళు మళ్ళీ ఇంకా స్టిల్ మైండ్లో ఏమేమి ఆలోచించుకుంటున్నారో ఏమో. ఇంకా సంచాలక్గా నువ్వు ఫెయిర్ అనుకుంటున్నావా కాలచక్రం టాస్క్లో అంటే ఐఎమ్ నాట్ ఫెయిర్ అంది. ఇక్కడ ఎందుకు నాట్ ఫెయిర్ అనుకుంటున్నావు అంటే నేను నాకు రీజన్స్ ఏం చెప్పాలని లేదు సార్, బట్ ఐఎమ్ నాట్ ఫెయిర్ అంది. ఇదేంది అనుకున్నా నేను. ఇక్కడ నాకేమనిపించిందంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి మళ్ళా స్క్రీన్ మీద వేసి నన్ను తిడతారు, దీనికన్నా ఐఎమ్ నాట్ ఫెయిర్ అని ఒప్పుకుంటే అయిపోయిద్ది అని ఒప్పుకున్నట్టుంది నాకు. తర్వాత ఆమె అంటది నాకు రీజన్స్ ఇవేం చెప్పుకోవాలని లేక ఒప్పేసుకున్నాను సార్ అని. సో సార్ ఇక్కడ భరణి గారు నేను ఎప్పుడు అంటే ఓనర్స్ టీంలో ఉన్నప్పుడు మా టీం కోసమే ఆడాను. ప్రియా కూడా వచ్చి అడిగినప్పుడు ఇట్లా మీరు అదే కాలచక్రం టాస్క్లో ఆడతానని మా సైడ్ ఆడతానని చెప్పాను. డెఫినెట్గా పెయిన్ ఉంటుంది సార్. ఇమాన్యువల్ ఈజ్ మై ఫేవరెట్ బడ్డీ, బట్ నేను ఇట్లా ఆటలో ఏం చేయలేదు సార్ అన్నట్టు చెప్తారనమాట భరణి గారు. దీనికి నాగార్జున గారు కూడా భరణి గారు కూడా ఈ పెయింట్ టాస్క్లో కూడా అదే రంగుపడిద్ది టాస్క్లో కూడా ఫస్ట్ నేను గ్రూప్గా వెళ్ళాను అంటున్నారు. ఫస్ట్ ఎవరు వచ్చి సార్ నా స్టాండ్ పడేసింది చూడండి సార్ అన్నట్టు అంటే ఇంకా నాగార్జున గారు అవి చూసే నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాను. ఇక్కడ అడుగుతారు మనీష్ గారిని, భరణి గారు ప్లేట్ పడేసింది ఫెయిరా కాదా అన్నట్టు అడుగుతారు ప్రియాని. ఇలా మనీష్ భరణి గారు ప్లేట్ పడేశారు కదా, అప్పుడు మరి ఇద్దరు ఓనర్సే కదా, ఎందుకు పడేశారు, అది ఫెయిరా కాదా అంటే ఇంకా ప్రియా గారు ఒప్పుకుంటారు. అది నేను క్వశ్చన్ చేశాను సార్, అట్లా మనీష్ పడేయడం కూడా ఫెయిర్ కాదన్నాను అన్నట్టు మాట్లాడతారు. ఇంకా మళ్ళీ డీమన్ పవన్ అడుగుతారు ఫెయిరా అన్నట్టు అడిగితే ఇదంతా ఇది సార్ ఓనన్ ఇప్పుడు ఇద్దరు కలిపి నన్ను అటాక్ చేశారు సార్. ఇది మళ్ళీ ఈ పాయింట్, ఇద్దరు కలిపి నన్ను అటాక్ చేశారు. సో ఇద్దరు కలిపిన ఫస్ట్ రౌండ్లో మనీషు ఈయన డీమన్ పవన్ వాళ్ళిద్దరి మీదకి వెళ్తారు. ఇక్కడ మరి ఇద్దరు ఆడలేదు గ్రూప్ గేమ్ అనుకున్నా. అది ఇంకా ఏమోలేండి. అంటే ఆయన డీమన్ పవన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు ఆడుకుంటే ఇమాన్యువల్ని అవుట్ చేసి మళ్ళీ భరణి గారిని అవుట్ చేసి ఇతను అయిపోదాం అనుకున్నాడేమో మరి. సో ఇద్దరు కలిపి నన్ను అటాక్ చేశారు. మరి నేను ఫైనల్స్కి వస్తే నాతో ఆడి ఓడిపోతాను అనుకున్నారో ఏమో అంట. ఇది టూ మచ్గా అనిపించింది, ఓవర్ కాన్ఫిడెంట్గా. ఇలా నాకు మాట్లాడితే అసలు నచ్చదు, ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అంటే ఓకే ఫైనల్లో భరణి గారు డీమన్ పవన్ ఉంటే భరణి గారు భయపడి డీమన్ పవన్తో అయితే ఓడిపోతాను అనుకొని ఇప్పుడే అయితే ఇద్దరు ఉంటారు, ఇమాన్యువల్ భరణి ఇద్దరు ఉంటారు కాబట్టి భరణి గారు ఇద్దరు ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి డీమన్ పవన్ అవుట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారంట. ఇది టూ మచ్ అనిపించింది నాకైతే. సో బట్ అన్ఫెయిర్ సార్ కాబట్టి నేను మళ్ళీ పెడితే నేను ఆడతాను సార్ అన్నట్టు చెప్తారు. ఇది గుడ్, ఒప్పుకున్నా. అంటే ఆయన ఏం చేయలేదండి, డీమన్ పవన్ ఏం చేయలేదు. ఇక్కడ రితు గారు అసలు స్టాప్ ఎందుకు చెప్పారనే క్వశ్చన్కి ఆన్సర్ లేదు. సరే స్టాప్ చెప్పారు, ఇద్దరు పూస్తే ఒకళ్ళనే అవుట్ చేశారు. సో ఇక్కడ మిస్టేక్స్ అన్నీ రితు గారు ఉన్నాయి. సో ఓకే ఈయన రితు గారు మిస్టేక్ చేసినా ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. నేను ఇది బాగానే అనిపించింది. యువర్ కెప్టెన్సీ ఈజ్ రివోక్డ్ అంటారు, కెప్టెన్సీ బ్యాడ్జ్ కూడా తీసేస్తారు. ఇంకా మళ్ళీ ఇదే గేమ్ జరుగుతుంది, దానికి రితు గారే మళ్ళీ సంచాలక్గా ఉంటారు అన్నట్టు చెప్తే మళ్ళీ శ్రీజ గారు చేయెత్తుతారు. ఏంటమ్మా నువ్వు సంచాలక్ అవుతావా అని అడుగుతారు నాగార్జున. లేదు సార్, మరి అలా అయితే ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో కూడా ఇమాన్యువల్కి అన్యాయం జరిగిందిగా, ప్రతిసారి ఇట్లా మరి అప్పుడు కూడా పెట్టాలి కదా, ఇట్లా పెట్టకూడదు కదా. ఇప్పుడు డీమన్ పవన్ మిస్టేక్ ఏం లేదు కదా దీనిలో, ఇప్పుడు తనకి మరి అన్యాయం జరిగినట్టు ఉంటుంది కదా అన్నట్టు రీచ్ చేసింది. దీనికి నువ్వు ఊరుకమ్మ తుత్తు అంటావు అన్నట్టు, ప్రతి దానిలో తుత్తు అంటావు అన్నట్టు నాగార్జున గారు అంటారు. ఇంకా
కెప్టెన్సీ రివోక్ అయింది. రితుకి రెడ్ పెయింట్ పూస్తారు. అదే ఎవరెవరైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫొటోస్కి రెడ్ పెయింట్ పూస్తారులేండి నాగార్జున గారు. ఇంకా ప్రియా గారికేమో ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాదు, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్తారు. ఇంకా తర్వాత హరీష్ గారు వాళ్ళ వైఫ్తో మాట్లాడతారనమాట, హరిత గారితో. ఆయన ఫుడ్ తింటున్నారు, ఆయన బాగున్నారు, ఇక్కడ వాళ్ళకి క్లియర్ చేస్తారు. మీ పరిస్థితి ఎట్లా ఉందని అడుగుతారు. లాస్ట్ వీక్ కొద్దిగా ఇదిగా ఉంది కానీ ఇప్పుడు బాగానే ఉంది సార్ అంతా. ఆయన హ్యూమర్ యాంగిల్ని ఎక్కువ చూపించమనండి. అండ్ ఆయన బిగ్ బాస్కి వెళ్ళిన పర్పస్ ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, నెక్స్ట్ ఏం చేయాలో ఇవి చెక్ చేసుకోమని చెప్పండి అని సలహా ఇస్తారు వాళ్ళ వైఫ్. సరే అని చెప్పి ఇంకా ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ అదే హరిత గారితో కాల్ అయిపోయాక మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కంటెస్టెంట్స్ దగ్గరికి. వెళ్ళాక ఇంకా ఇక్కడ మనీష్ వేదిక మీద లేడు కాబట్టి సరిపోయింది, ఇక్కడ కూడా లేకపోతే పెయింట్ డబ్బా తన్నేవాడేమో అంటారు నాగార్జున గారు. ఇది ఫన్నీగా అనిపించింది. ఇక్కడ సుమన్ గారికి అప్రిషియేట్ చేస్తారు, గేమ్లో ఇంప్రూవ్ అయ్యావు, చాలా ఇంప్రూవ్ అయ్యావని, కాలచక్రం టాస్క్ బాగా ఆడావు, ఎవరన్నా ఏమన్నా బాధలు చెప్పుకోవడానికి వస్తే బాగా వింటున్నావు అన్నట్టు అప్రిషియేట్ చేస్తారు. ఇంకా తనూజ గారిని కూడా అప్రిషియేట్ చేస్తారు. అదే హరీష్ గారితో మాట్లాడిన విధానం కానివ్వండి అన్నీ బాగున్నాయని. ఇంకా ఇమాన్యువల్ని నీలో హ్యూమరే ఉందనుకున్నా అంటే ఉంది సార్, అంటే హ్యూమర్కి మించిన ఎమోషన్ కూడా ఉంది, ఎందుకు రాముకు టాయ్స్ ఇచ్చేసావంటే నేను అసలు యాక్చువల్గా తనూజాని రితుని పంపిద్దాం అనుకున్నాను సార్, నేను రితుకు కూడా హెల్ప్ చేద్దాం, ఫస్ట్ రౌండ్లో హెల్ప్ కూడా చేశాను సార్, ఒక బొమ్మ కూడా ఇచ్చానని చెప్తారు. తర్వాత రాము దగ్గర మొత్తం తీసేసుకుంది సార్, కొంచెం ఉంచుకునిద్దేమో తనూజ కన్నా ఎక్కువ అట్టు పెట్టుకొని మిగిలిన రాముకు కూడా ఉంచిద్దేమో అనుకున్నాం, ఒక్కటి కూడా ఉంచుకుని తీసేసుకుంది సార్, అక్కడ నాకు నచ్చలేదు అందుకనే ఇచ్చాను సార్ అన్నట్టు. ఇది అడగాల్సింది, మళ్ళీ ఇచ్చిన వాడివి ఎందుకు తీసేసుకున్నావు అని అడగాల్సింది అనుకున్నా నేను. సో గుడ్ గేమ్ అన్నట్టు అప్రిషియేట్ చేస్తారు. ఇంకా రాము గారిని కూడా సైలెంట్గా ఉండి సైలెంట్ కిల్లర్ లాగా గెలిచావు అన్నట్టు అంటారు. ఇక్కడ రాము గారు నేను నువ్వు ఉండాలని ఇట్లా అనుకున్నాం, బట్ సడన్గా సపోర్టర్స్ ఇదంతా గేమ్ మారింది, మరి తనూజ అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు సడన్గా బ్లాంక్ అయిపోయాను సార్ అన్నట్టు చెప్తారనమాట. ఓకే, ఇంకా బిగ్ బాస్ నీకు ఆ బాధ్యత అప్పగిచ్చారు కదా హరీష్ గారిని చూసుకోమని, అది బాగా అనిపించింది. పక్కనే ఉండి తినమని చెప్పేది కానివ్వండి, ఆర్ వినట్లేదని స్ట్రాంగ్గా నామినేట్ చేయడం, అది బాగా అనిపించింది. స్ట్రాంగ్గా నామినేట్ చేయడం నాకు ఎందుకు చెప్పారనిపించింది అంటే అలా మాట్లాడితే, అలా స్ట్రాంగ్గా మాట్లాడితే నీ గేమ్ పెరుగుద్దని ఇండైరెక్ట్గా చెప్పడానికి చెప్పారో, తను స్ట్రాంగ్గా మాట్లాడట్లేదు. ఇంకా గట్టిగా అడగాల్సింది రాముని, అసలు తనూజ చూసింది కరెక్టేనా, అసలు నీకు రితు ఏం చెప్పింది, సైగలు చేసుకున్నారా లేదా, ఇవన్నీ క్లియర్గా అడగాల్సింది, అవేం అడగలేదు. నెక్స్ట్ మనీష్ గారిని అనమాట, మీరు హరీష్ గారిని ఫాలో అవుతున్నారా ఏంటి, ఆయనలాగా ఫుడ్ తిన్ను అది ఇది అంటున్నారు అంటే, నాకు చాలాసార్లు ఇలా తక్కువ, నేను తినేదే కొంచెం తక్కువ సార్, బట్ ఇట్లా తిండిలో కూడా పాయింట్అవుట్ చేస్తుంటే నాకు నచ్చట్లేదు, నేను ఫుడ్ మానిటర్ని కూడా చేయమని అడిగాను, బట్ నాకు ఇంకా నచ్చక అలా అనుకున్నాను సార్. ఇప్పుడు నాకు బర్నీ గారికి గొడవలు అయినాయి, బట్ మేము మళ్ళీ మాట్లాడుకున్నాము, బట్ ఈ అమ్మాయితో అనేసరికి ఫ్రిక్షన్ వస్తుంది, సో ఓనర్స్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు సార్ అన్నట్టు చెప్తారు. దానిలో తప్పేముంది, గ్రూప్ గేమ్ ఆడకూడదా అన్నట్టు అంటే ఆడచ్చు సార్, బట్ వేరే ఓనర్స్ గురించి కూడా ఆలోచించి ఆడండి అని చెప్తారు. సో మరి అంత ప్రాబ్లం ఉంటే నామినేట్ ఎందుకు చేయలేదంటే ప్రియా దగ్గర నాకు హోప్ ఉంది సార్, తను కొంచెం మెచ్యూరిటీ ఉంది, కొంచెం చెప్తే వింటుంది. శ్రీజ అని చేసి అంటే తను వేస్ట్ సార్, రెచ్చగొడుతుంది చేసిన అన్నట్టు అందుకని నేను ఇంకా రితుకి అండ్ బర్నీ గారికి రీజన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ అందుకని వాళ్ళని చేశాను అన్నట్టు చెప్తారు. ఫుడ్ మీద మాత్రం అలగద్దని చెప్తారు. ఆల్రెడీ ఒకళ్ళు అలిగారు, ఆయన్ని మళ్ళీ మామూలు చేయడానికి మా తల ప్రాణం తోక్కొచ్చింది, సో నువ్వు కూడా అలిగితే మాకు అంత ఓపిక లేదన్నట్టు ఫుడ్ మీద అలగద్దని చెప్తారు. సో సంజనాను ఫ్లోరా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు, మంచి ఫ్రెండ్స్ అన్నట్టు, మాకు ఈ సెన్సార్ మాటలు అనేవి లేకుండా ఉన్నాయి చక్కగా అన్నట్టు అంటారనమాట. సో ఈ థమ్సప్లు పోయాయంట, అదే వీళ్ళు తీసేశారు కదా థమ్సప్లు. సో ప్రియా వీడియో చూపించండి అంటే దాన్ని నిన్న అడగద్దు, ఎక్నాలెడ్జ్ చేయొద్దు ఇట్లా అనుకున్నావు కదా అంటే
లేదు సార్ వాళ్ళు కావాలని చేస్తారు మమ్మల్ని ట్రిగ్గర్ చేయడానికి, అందుకనే అదే దాని గురించి టాపిక్కే తీయద్దు అనుకున్నా. మరి ఇంక వీడియో ఎందుకు అంటే వాళ్ళు చేస్తే మజాక్, మేము చేస్తే రజాకా సార్ అన్నట్టు. అంటే అది స్మార్ట్ ప్లే అన్నట్టు, అంటే అది గ్రూప్ ప్లే సార్ అన్నట్టు అంటది ప్రియా. ఇక్కడ ప్రతిసారి నాగార్జున మాటకు లేదు నువ్వు ఆడట్లేదా అంటే, సార్ అది ఇంకా మేము ఆడినా వాళ్ళు ఆడినా ఒకటే కదా సార్, మేము ఆడింది స్మార్ట్ ప్లే అయితే స్మార్ట్ ప్లే, గ్రూప్ ప్లే అయితే వాళ్ళు ఆడింది గ్రూప్ ప్లే అన్నట్టు అంటారు. ఇంకా ఈ బ్యాగ్ ఎవరిది అన్నట్టు అడుగుతారు. ఒక బ్యాగ్ వస్తుందిలేండి, థమ్స్అప్ బాటిల్స్ మొత్తం ఉన్నదంతా వస్తుంది. సో ఇది ఈమెదే, సంజన గారిదే. ఎవరిదంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకా తనూజ గారిని పిలుస్తారు. తనూజ గారిని పిలిచాక క్లాప్స్ కొడతారు. ఎందుకు అర్థం కాలేదు కదా అంటే, అవును సార్ అంటే, నాకు కూడా మరి నీ గేమ్ అర్థం కాలేదు, సపోర్ట్ ఇస్తామంటే వద్దన్నావు, ఎందుకు వద్దన్నావు అంటే, సార్ ఆల్రెడీ అప్పటికే గ్రూప్ గేమ్ ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, అందుకే వద్దన్నాను సార్. మనకి గేమ్లో అన్నీ యూస్ చేసుకోవాలి, మనం సపోర్ట్ కావాలనుకున్నప్పుడు సపోర్ట్ తీసుకోవాలి, ఫ్రెండ్స్ని విడగొట్టచ్చు, కలపచ్చు, ఇలాంటివన్నీ చెప్తారనమాట. బట్ ఏది చేసినా తర్వాత మనం దాన్ని జస్టిఫై చేసుకోగలగాలి, ఎందుకు చేసామన్న క్లారిటీ మనకు ఉండాలి అన్నట్టు చెప్తారు. మళ్ళీ ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను ఇవన్నీ చేస్తా, ఫ్రెండ్షిప్ కట్ చేస్తా, ఏదైనా చేస్తా అంటారేమో అని, దానికి మళ్ళీ ఇది నువ్వేది చేసినా నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకునే అంత సమర్థత నీకు ఉండాలన్నట్టు చెప్పారు. సో కొంచెం ఎమోషనల్ అయిపోతున్నట్టున్నావు, దానివల్ల గేమ్ పాడు చేసుకుంటున్నావు అన్నట్టు చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ని పిలుస్తారు. కాలచక్రం టాస్క్లో ఒకేసారి 2 చేతులు వాడింది చూపిస్తారు. అది ముందే అనుకున్నారంట 3 to 5 seconds ఓకే అని. ఓకే అని ఒప్పుకున్నప్పుడు తనూజ గారు ఏమంటారంటే అది 3 to 5 seconds కంటే ఎక్కువ అయిందని అంటారు. అది మనకు చూపించినంత వరకు అది అంతసేపు కూడా పట్టలేదు, 3 to 5 seconds లోపే అయినట్టు అనిపించింది. ఇక్కడ అలా అయితే సంజన గారు కూడా పట్టుకున్నారు కదా, సంజన గారు కూడా పట్టుకున్నారు కదా, మరి అప్పుడు తనూజ గారు ఏమనలేదు అంటే, సంజన గారు ఇక్కడ నేను గేమ్లో అవుట్ చేశారు కదా సార్, నన్ను ఏం చేయలేదు అంటారు ఏంటంటే, నేను అవుట్ చేశా అంటున్నారు ప్రియా గారు. ఎవరు అవుట్ చేస్తే ఏంటి, ఇద్దరిలో ఒకళ్ళు అవుట్ చేయాలి, అవుట్ అయిపోయారు. ఇక్కడ తనూజ గారు అవుట్ చేసినా అవుట్ అవ్వలేదు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. సార్ ఇట్ వాజ్ సో క్విక్ సార్ అన్నట్టు అంటారు అనమాట. ఆ క్విక్ ఏందో మరి అది ఆ టైం అదే వెంటనే మార్చాడు అన్నదే దానికి ఏమన్నా అంటున్నారో ఏమో. అలా అయితే సంజన గారు ఏమంటారంటే, నేను మార్చింది, చేతులు మార్చింది 5 seconds దాటలేదు సార్ అట్లా అంటారు. సో మరి ఇందాక నువ్వే అన్ఫెయిర్ అని ఒప్పుకున్నావు కదా అని ప్రియా గారిని అంటారు. ఇందాక ఒప్పుకుంటారు, కాలచక్రం టాస్క్లో నువ్వు సంచాలకుగా ఫెయిర్గా ఉన్నావు అంటే, లేదు సార్ అన్ఫెయిర్ అని చెప్తారు. అది నాకు రీజన్స్ చెప్పుకోవడం ఇష్టం లేదు సార్, ఇంకా అందుకని ఒప్పేసుకున్నాను అన్ఫెయిర్. ఏంటది అనుకున్నా నేను. సో ఇప్పుడు మీకు అక్కడ గొడవ జరగడం వల్లే సుమన్ గారు కాన్సన్ట్రేషన్ ఇటు వచ్చింది, అవుట్ అయిపోయారు అన్నట్టు అంటారు అనమాట. ఎంతసేపు అవతల వాళ్ళ దానిలో తప్పలు వెతుకుతావు అన్నట్టు అంటారు. అంటే సార్ ఓనర్స్ ఎలా అయినా అని ఆపేస్తుంటే, చెప్పు పర్లేదు ఏంటంటే, ఓనర్స్ ఎలా అయినా గెలుస్తారు అనుకున్నాం సార్, ఒకవేళ సుమన్ గారు ఉన్నారు, కళ్యాణ్ ఓడిపోయినా కానీ గెలుస్తారు కదా సార్ అన్నట్టు అంటది. ఇక్కడ ఏంటి, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడిపోయినా ఇంకా హరీష్ గారు, డీమన్ పవన్ ఉన్నారు, ఇక్కడ సుమన్ శెట్టి గారు ఒకళ్ళే, సో మా వాళ్ళే గెలుస్తారు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది నాకు. సో ఎలాగూ గెలుస్తారు కాబట్టి గెలిపించేసావా అని అడుగుతారు. ఇక్కడ లాజిక్ ప్రకారం వాళ్ళు పెట్టుకున్న రూల్ ప్రకారం మనకు చూపించిన దాని ప్రకారం 3 to 5 seconds లోపే మార్చేస్తాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ మాట ప్రకారమే. బట్ నాకు అది ఎందుకు అంత అడిగారో అర్థం కాల. బట్ ఇక్కడ ప్రియా గారు చెప్పిన పాయింట్స్ కొన్ని వ్యాలిడ్గా లేవు. ఇంకొకటి ఏంటంటే, ఇది ప్లే చేస్తారు ఇంకో వీడియో, ఇదేమి సుమన్ శెట్టి గారిని అవుట్ చేశారు కదా నిన్న టాస్క్లో. అదే సంజన గారు, ఫ్లోరా గారు వచ్చి ఆయన బాస్కెట్లో ఉన్న టాయ్స్ అన్నీ తీసుకోవడం అట్లా చేస్తున్నప్పుడు ఆయన కొడుతున్నారని అవుట్ చేశారు కదా. వాళ్ళు టీషర్ట్ని పట్టుకుంటారు, ఆయన టీషర్ట్తో ఆ బాస్కెట్ని మూసేస్తారనమాట లోపలికి తీసుకోకుండా. సో ఆ టీషర్ట్ని లాగుతుంటే ఆ టీషర్ట్ని కొడతారు, ఆ మనిషిని కాకుండా. సో ఇక్కడ ప్రియా గారి మిస్టేక్ ఉంది. సో ఇక్కడ నా తప్పు ఉంది అని ఒప్పుకుంటారు. సో నా వల్లే జరిగింది కాబట్టి సారీ అంటే, ఓనర్ అయ్యే ఛాన్స్ మిస్ అయిపోయింది కదా, నీ సారీ నాకు ఓనర్ అయ్యే ఛాన్స్ తీసుకొస్తుంది అంటే తీసుకుంటా అన్నట్టు అంటారు సుమన్ గారు. ఇంకా హరీష్ గారి దగ్గరికి వెళ్తే,
ఇంకా అలగడం ఇవన్నీ ఆపేసినట్టున్నారు. అదే ఫుడ్ తింటాం అవన్నీ ఇప్పుడు కొంచెం బాధ నుంచి బయటకు వచ్చినట్టున్నారు అన్నట్టు అడుగుతారు. దానికి ఇంకా తనుజ గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా అని చెప్తారు నాగార్జున గారు. ఒక అమ్మలాగా మాట్లాడారంటే అవును సార్ అంటారు హరీష్ గారు కూడా. సో ఇక్కడ మీ వైఫ్తో మాట్లాడాను, అంతా బాగానే ఉంది, ఇదేం లేదండి నువ్వు భయపడుతున్నట్టు బయట ఏం జరగలేదు, అంత బాగానే ఉంది. సో గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఇలాంటివి కాకుండా అలగడం ఆర్ ఫుడ్ మానేయడం ఆర్ ఫస్ట్ 2 రోజులు అయితే ఆయన అసలు అంతా అతలా కుతలం చేసేసాడు. లైక్ ఆగం చేశాడు అసలు. అంటే లైక్ ఫుడ్ తినకుండా ఎవరితో మాట్లాడకుండా ఒక్కళ్ళే ఉంటాం, ఒక్కళ్ళే తిరగడం, అంతా అసలు ఏంటో ఐసోలేటెడ్గా అయిపోయి. సో ఇక్కడ శ్రీజ దగ్గరకు వచ్చారు. ఇంకా శ్రీజ దగ్గరికి వచ్చి ఏంటమ్మా చెయ్యెత్తావని అడిగితే లేదు సార్ ఎత్తలేదు సార్, అట్లేం లేదు సార్ అంటే ఏంటో నువ్వు ఎత్తకపోయినా ఎత్తినట్టు అనిపిస్తుంది అన్నట్టు అంటారు. సో టైమ్ టు టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్. ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ అవుతారు, టెనెంట్స్ ఓనర్స్ అవుతారు అని భరణి గారు అండ్ రాము ఓనర్స్లోనే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ టెనెంట్స్ అవుతారు అన్నట్టు అటాల్ ఇటు అటా అయిపోతారు. సో ఇంకా రేపైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిద్ది. ఇక్కడ సంజన గారు మళ్ళీ సార్ లగేజ్ షిఫ్ట్ చేసుకోవడానికి టెనెంట్స్ హెల్ప్ తీసుకోవచ్చా ప్రేమతో అన్నట్టు అంటే ఎవరైనా తీసుకోవచ్చు సంజన గారు తప్ప అంటారు. ఇక్కడ సంజన గారు అన్ని నాగార్జున గారి దగ్గర అడిగి ఇరికిచ్చేద్దామని చూస్తున్నారు. మామూలుగా బిగ్ బాస్ టీం ఏంటి ఏది ఒక క్లారిటీ ఇవ్వరు, వాళ్ళలో వాళ్ళు గొడవ పడతారులే అని. ఇక్కడ సంజన గారు తెలివిగా ఒక క్లారిటీ నాగార్జున గారి ముందే తెచ్చేసుకుందాము, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, మనం అనుకున్నది జరిగిద్ది అన్నట్టు అడుగుతారనిపించింది నాకైతే. సో టోటల్గా ఇవాళ డిస్కషన్లో అయితే శ్రీజ గారికి ప్రియా గారికి కొంచెం అర్థమైపోవాలండి. ఇంకా అర్థం కాలేదు, వేరే వేలో తీసుకున్నారు. ఏదో 2 ఉన్నాయండి. ఒకటి అర్థమైపోవాలి ఏదో తేడా అయిందని, 2 మనకి బయట పాజిటివ్ అయింది కాబట్టి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారని తప్పుగా అర్థం చేసుకుంటే కనుక వాళ్ళ గేమ్ ఇంకా స్పాయిల్ అయిపోయింది, ఇంకా వర్స్ట్ అయిపోయింది వాళ్ళిద్దరి గేము. సో వాళ్ళిద్దరికీ చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పారు. సో అర్థం చేసుకుంటే వాళ్ళ గేమ్ బాగుపడిద్ది. ఇంకా రితు గారికి కూడా అర్థమైద్ది అనుకుంటున్నా. రితు గారికి కూడా వీడియోలన్నీ ప్లే చేశారు. ఒకటి అది డీమన్ పవన్తో మాట్లాడేది, నెక్స్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్ది అన్ని వీడియోలు ప్లే చేసి మరీ అడిగారు కాబట్టి సో ఇలాంటివి చేయకుండా ఉంటారని, నెక్స్ట్ టైం నుంచి కేర్ఫుల్గా ఉంటారని అనుకుంటున్నా. రామునే ఇంకొంచెం క్లియర్గా అడగాల్సింది, ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని. ఇమాన్యువల్ని కూడా అడగాల్సింది, ఫస్ట్ రాముకి ఇచ్చేసి ఎందుకు తీసేసుకున్నావు అని. ఈ ఇష్యూ మాత్రం కొంచెం గట్టిగా అడగలేదండి. ప్రియా గారికి శ్రీజ గారికి వాళ్ళకి ఎక్కువ అన్నిట్లో దూరుతున్నారని వాళ్ళకి చెప్పాల్సింది. అండ్ రితు గారు చేసింది కెప్టెన్సీ టాస్క్ మిస్టేక్ కూడా బాగానే అడిగారు. బట్ ఈ రాము సైలెంట్గా ఉన్న మ్యాటర్ ఒకటే కొంచెం గట్టిగా కదిలించలేదు అనిపించింది నాకు. మిగిలినవన్నీ ఓకే. ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ నా ఒపీనియన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.